ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరికీ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. ఇక ఈ వ్లాగ్ వచ్చేసి ఆగస్టు 15th రోజు వ్లాగ్ అన్నమాట. ఇక నేనైతే మార్నింగే లేసాను. లేసి రైస్ అయితే పెట్టాను. ఇక ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవు, అన్నీ అయిపోయాయి. లాస్ట్కి ఒక కాకరకాయలే మిగిలిపోయాయి అన్నమాట. ఇక కాకరకాయ పులుసు పెడదామని చెప్పేసి కాకరకాయలు అయితే కట్ చేద్దామని చెప్పేసి తీసాను. అంతలోనే మా పాప లేసింది. ఇక తనని ఎత్తుకొని నేను ఇక్కడ పని అయితే చేస్తున్నాను అన్నమాట. నేను మార్నింగ్ ఎంత పొద్దున లేచినా సరే మా అమ్ముల తల్లి అయితే నాతో పాటే లేస్తుంది. ఇక నన్ను అయితే అస్సలు పని చేసుకొనివ్వదు. ఇలా ఎత్తుకొని నేను పని చేసుకోవాలి. ఇక ఎవరికైనా ఇంతే ఉంటది అనుకుంటా, తల్లులందరికీ కూడా. ఏమైనా బొమ్మలు వేసినా సరే వాటితోనైతే అస్సలు ఆడదు. ఇక ఎత్తుకొని చేసుకోవాల్సిందే పని, అస్సలు తప్పదు. ఇంట్లో పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుని లేపి చిన్నుకి బ్రష్ చేయించి స్నానం అయితే చేపించేశాను. ఇక చిన్ను వాళ్ళ స్కూల్లో చిన్నుకి జవహర్లాల్ నెహ్రూ వేషం అయితే వేయమని చెప్పేసి అన్నారన్నమాట. ఇక మా ఆయన అయితే తీసుకొచ్చారు డ్రెస్ అయితే. అమ్ముల తల్లిని అయితే హాల్లో అయితే కూర్చోపెట్టాను. టీవీ పెట్టేసి రైమ్స్ అయితే పెట్టాను. కొంచెం సేపు అయితే అలా ఆడుకుంటుంది. ఇక తన మూడే మూడు అన్నమాట. ఆడుకుంటే ఆడుకుంటుంది, లేదంటే లేదు. ఇక అంతలోపు నేనైతే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కూడా అయిపోయింది. చిన్నుకి స్నానం అయితే చేపించి చిన్నునైతే రెడీ చేస్తున్నాను ఇక్కడ. చిన్ను అయితే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతున్నాడు. మమ్మీ నాకు డాక్టర్ వేషం వేస్తున్నావా మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ మొన్న రీసెంట్గా డాక్టర్ గెటప్ అయితే వేశాను కదా నేను, వాళ్ళ స్కూల్లో హాస్పిటల్ రోల్ ఉంటే మళ్ళీ అదే నా మమ్మీ అని చెప్పేసి అడుగుతున్నాడు ఇక్కడ. కాదు నాన్న, ఇది వేరే జవహర్లాల్ నెహ్రూ వేషం అన్నమాట ఇది అని చెప్పేసి చెప్తున్నాను చిన్నుకి. మా చిన్ను ఎక్సైట్మెంట్ చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టుగా అనిపించింది నాకు. నేను స్కూల్కి వెళ్ళే రోజులలో కూడా ఇంతే, చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ ఉండేది. రేపు జెండా వందనం అనంగా ఆ రోజు నైట్ అంతా కూడా అస్సలే నిద్ర పట్టేది కాదు. ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి చూసేదాన్ని అన్నమాట. యూనిఫామ్ కూడా మంచిగా ఇస్త్రీ చేపించుకొని చేతులకు మైదాకు పెట్టుకొని పువ్వులు కొనుకొచ్చుకొని చాలా అంటే చాలా సందడి సందడిగా ఉండేది జెండా వందనం అని అనంగానే. ఇక ఇది ఇలా ఉంటే రేపు జెండా వందనం అని అనంగా క్లాస్ రూమ్ అంతా కడుక్కొని, అలాగే బెంచెస్ కూడా మంచిగా నీట్గా కడుక్కొని క్లాస్ రూమ్ అంతా కూడా మంచిగా డెకరేషన్ అయితే చేసుకునే వాళ్ళం క్లాస్మేట్స్ అందరం కలిసి. ఇక అలా చేయడం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం అన్నమాట, ఎవరు ఎలా డెకరేషన్ చేశారు అని చెప్పేసి. మాదే బాగుంది డెకరేషన్ అంటే మాదే బాగుంది అని చెప్పేసి అనుకునే వాళ్ళం. ఇవన్నీ కూడా చిన్న చిన్న మెమొరీస్ అయినప్పటికీ అప్పటి రోజులలో చాలా ఆనందాన్ని ఇచ్చేవన్నమాట. ఇక జెండా వందనం ఒక 4-5 డేస్ ఉంది అనంగానే ముందు నుంచే జాతీయ గీతం పాడే వాళ్ళనైతే గ్రూప్స్ లాగానైతే చేసేవాళ్ళన్నమాట. ఇక అందులో నేనొక్కదాన్ని. ఇక ఎక్కడికి వెళ్ళినా జెండా ఎగరవేసేటప్పుడు జాతీయ గీతం పాడితే అక్కడ మాకు నోట్ బుక్స్ అలాగే పెన్స్ అయితే ఇచ్చేవాళ్ళు. అదైతే చెప్పలేని ఫీలింగ్ అన్నమాట. చాలా అంటే చాలా ఆనందం అనిపించేది వాళ్ళు ఇచ్చిన బుక్స్ కి అలాగే పెన్స్ కి. ఇక జెండా ఎగరవేయడం అయిపోయిన తర్వాత లాస్ట్ లో చాక్లెట్స్ బిస్కెట్స్ అయితే ఇచ్చేవాళ్ళు కదా. ఇక ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పేసి చూసి ఇచ్చిన తర్వాత అక్కడే స్కూల్లో తినేసి ఇక ఎవరింటికి వాళ్ళం అయితే వచ్చేసే వాళ్ళం. ఇంటికి వచ్చేసరికి ఖచ్చితంగా టీవీలో ఖడ్గం సినిమా అయితే వస్తూ ఉండేదన్నమాట. ఇక అన్నం పెట్టుకొని మంచిగా టీవీ ముందు కూర్చొని తినుకుంటూ ఇక ఆ రోజంతా అలా గడిచిపోయేదన్నమాట. ఇక్కడ మా చిన్నుకైతే అన్నం అయితే తినిపిస్తున్నాను నేను. చూడండి, ఒక్క బుక్క పెట్టగానే మమ్మీ నాకు కారం అవుతుంది అని చెప్పేసి వాటర్ అయితే తాగుతున్నాడు. ఇక మా మమ్మీ నన్ను ఎలాగో వదలడం లేదు అని చెప్పేసి సైకిల్ ఎక్కి కూర్చున్నాడనమాట నాకు కొంచెం దూరం వెళ్ళి. ఇక ఇలా ఉంటది మా వాడితోని. అంతకుముందు అయితే డైలీ మార్నింగ్ పాలైతే తాగిపిచ్చేదాన్ని. ఇక చిన్నుకి పాలైతే అస్సలు పడడం లేదు. చాలా అంటే చాలా దగ్గొస్తుంది. అలాగే నంజు కూడా చాలా ఫామ్ అవుతుంది అని చెప్పేసి ఇక పాలు తాగిపించడం అయితే మానేసామన్నమాట. ఇక చిన్నునైతే రెడీ చేయడం అయిపోయింది కదా, స్కూల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఇక్కడ జెండా చూడండి, నేను మంచిగా పెడితే మొత్తం రివర్స్ చేసేస్తున్నాడు మా చిన్నుకే. దాన్ని తీసేయడం మళ్ళీ పెట్టడం, తీయడం పెట్టడం, తీయడం పెట్టడం అదే పని అయిపోయిందనమాట. ఇక ఎగ్జాక్ట్గా జెండా ఎగరవేసే టైంకే వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాము. తొందరగా చూడండి ఎలా నడుస్తున్నాడో.
ఇక ఇక్కడికి వెళ్ళిన తర్వాత పిల్లలు చూడండి చాలా మంచి గెటప్స్ అయితే వేసుకొని వచ్చారనమాట. అందరు కూడా పిల్లలైతే క్యూట్‌గా ఉన్నారు. ఇక మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేసారు జెండా ఎగరవేయడం అయిపోయిన తర్వాత. ఇక ఇక్కడ మా చిన్ను వాళ్ళకైతే గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. పెన్సిల్, ఎరేజర్ అలాగే షార్పెనర్ ఇలాంటివైతే ఇచ్చారనమాట. ఇక్కడ చేతిలో పట్టుకున్నాడు కదా చిన్ను అదే. ఇక మా అమ్ముల తల్లి చూడండి వాళ్ళ అన్నయ్య క్యాప్ తీసుకొని తనే పెట్టేసుకుంది. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతే అన్నమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుంది. అలాగే వీడియో ఎలా ఉంది అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.